హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు నేనైతే చల్లగా ఉంది కదండి వాతావరణం. చల్లగా వాతావరణం ఉందనేసేసి నేనైతే వేడిగా ఉల్లిపాయ పకోడీ ఇంకా మిరపకాయ బజ్జీ అయితే వేసానండి. పిల్లల కోసం, ఇంకా మా ఆయనగారి కోసం, ఇంకా నా కోసం, మా నలుగురి కోసం అయితే వేసుకున్నామండి. మీకు కూడా నండోయ్, మాకు ఒక్కరికే కాదు మీకు కూడా నండోయ్. మేము సరే నేనైతే చల్లటి వాతావరణంలో ఉల్లిపాయ పకోడీ మిరపకాయ బజ్జీ అయితే వేసాను కదండి. నేనైతే ఎలా వేసాను ఏంటన్నది అయితే మీకు చూపిస్తాను చూడండి. అలాగే నేనైతే చల్లగా ఉంది కదా వాతావరణం అనేసి నేను గ్యాస్ మీద వేయలేదండి, కట్టెల పొయ్యి మీద అయితే వేసాను అనమాట. పొయ్యి అంటించి కట్టెల పొయ్యి మీద అయితే వేసాను అనమాట నేను. సరేనండి, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. సరేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చల్లగా వాతావరణం ఉంది కదా, వేడిగా పకోడీ వేసుకున్నాం. ఉల్లిపాయ పకోడీ ఇదిగోండి. చల్లగా వాతావరణం అయితే ఉందని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇదిగోండి కరివేపాకు కూడా వేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? పకోడీ వేసుకుంటానండి చల్లటి వాతావరణంలో వేడిగా పకోడీ. ఓ పక్కనైతే ఆయిల్ అయితే కాగబెట్టేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. సరిపోద్దా? నలపాలి, నీరు ఊరిపోవాలి. అందుకనే బేసిన్లో పెట్టుకుంటే నీకు చెయ్యి ఫ్రీగా ఆడద్దని అన్నాను. నా చేతి అయితే మంటలు వచ్చేది కలిపేటప్పుడు అక్కడ బండి కాడ పొడి కలిపమని వాడు 10,000 రూపాయలు శనగపిండి దగ్గర బాగుంటుంది. నెంబర్ 1 కొడతాడు. వాళ్ళ దగ్గర బాగానే ఉంటుంది. వాళ్ళ శనగపిండి ఉప్పు ఆడి ఆడేదేనా పాడి అవి కడిపి ఆడేస్తారా? ఒకసారి తిప్పవా? శనగపిండి ఇంకా నలపాలి అవసరం అయితే ఆడతారనమాట మిషన్లో. చాలు మళ్ళీ నలుపు ఎద్దుగానే. కంప్లీట్ చదవాలి. ఏమన్నారు? డాక్టర్ గారు ఏమో మీటింగ్లో ఉంది. చూడలేదు డాక్టర్? ఆవిడ ఆన్లైన్ మీటింగ్లో ఉంది. ట్యాబ్లెట్లు ఇచ్చారు. మొన్న ఏమనుకుంటారు చేస్తాను చెప్పమనా? టైం అయిపోయింది చెప్పాను. మరే తాడు కట్టేసాను. పొడుగ్గా కట్టేసావా? ఇంకైనా ఇంకేయాలి వేస్తాను. ఎవరిది అది? మళ్ళీ ఎక్కడ కట్టి ఇక్కడిపోవా? మరి ఎక్కడి నుంచి చూస్తాడు ఏంటాడు? ఎవరు జరుగుతుంది? సరిపోద్దిగా సరిపోద్ది. కాకపోయింది నువ్వు మందేనేటి? హాయ్ అండి, ఇదిగోండి పకోడీ అయితే వేస్తున్నా. పకోడీకి అయితే సిద్ధం చేశాను. ఇప్పుడైతే వేస్తున్నా.
వేడి వేడి పకోడీ పొయ్యి మీద వేసుకుంటే బాగుంటాయి కదా బావా. పకోడీ బాగా ఉడికిద్ది కదా పొయ్యి మీద. గ్యాస్ మీద అయితే తుర్రుని మాడిపోతాయి. ఇంకా ఎక్కువ తగులుద్ది. నాకు రొంపట్టేసింది, గొంతుకు రొంపట్టేసింది నాకు. బాగా వెళ్ళిపోయినాయే తీసేస్తున్నానా. ఈ పేపర్ వేసుకుంటే ఆయిల్ అన్నది పేపర్ కంటుకుంటుంది. ఇంకొక ఆయిల్ వేసుకోండి. అదిగోండి పకోడీ అయితే వేసేసాను. ఇప్పుడు కొద్ది పిండి అయితే మిగిలింది. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాను. ఇవ్వండి 10 రూపాయలకు 10 కాయలు ఇట్టారు. ఇదిగోండి మిరపకాయ బజ్జీలు, ఇంకా మిరపకాయ బజ్జీలు అనమాట. ఇంకా పకోడీ, ఉల్లిపాయ పకోడీ, మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయి. పండు ఇంకోండి పకోడీ, మిరపకాయ బజ్జీ. చాలా చల్లగా ఉంది కదా, మీకు కూడా రంపు పట్టింది. చక్కగా ఘాటు ఘాటుగా ఉల్లిపాయ పకోడీ, ఇంకా మిరపకాయ బజ్జీ. చక్కగా తినండి అమ్మ. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అమ్మ. చల్ల చల్లగా వాతావరణంలో వేడి వేడి పకోడీ బజ్జీ తీసుకోండి, తినండి అమ్మ. పకోడీ ఆ టేస్ట్ ఎలాగుందో, పకోడీ టేస్ట్, మిరపకాయ బజ్జీ ఎలాగుందో టేస్ట్ చెప్పండి. పిల్లలకైతే పాప రంపులెట్టేసి, నేను రంపులెట్టేసి జ్వరం వచ్చేసింది పిల్లలిద్దరికీ, నాకు కూడాను. వాయిస్ చూసారా తేడా వచ్చేసింది. తమ్ముడు మిరపకాయ బజ్జీ తింటున్నాడు ఫస్ట్. ఎలాగుంది మిరపకాయ బజ్జీ? మంట వస్తుందా? రంప నొట్టికి తెలీదు మంట గట్ట. మిరపకాయ బజ్జీ బాగుందా నీకు? పండు నువ్వు మిరపకాయ బజ్జీ తిన్నావా? తిన్నావా? తిను మళ్ళీ. తమ్ముడు కంట పకోడీ కన్నా మిరపకాయ బజ్జీయే బాగుందంట. నీకు రెండు బాగున్నాయా? ఓకే బాగుంది అమ్మ. మరి మన ఫ్రెండ్స్కి చెప్పరా? మన ఫ్రెండ్స్కి బాగున్నాయో బాగాలేదు చెప్పరా మన సబ్స్క్రైబర్స్కి. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అడగండి. బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అని అనండి. హాయ్ ఆంటీ, హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్. చిన్నోడ మాట్లాడవే అదేటి.
సరేనండి, ఇంకా మా ఆయన గారు అయితే గేదె నిపుతాకి వెళ్ళారు. ఇంకా ఆయన కూడా వచ్చాక ఆయనకు కూడా అయితే పెడతాను. పిల్లలైతే మధ్యాహ్నం నుంచి వచ్చేసారండి స్కూల్ నుంచి. ఎందుకంటే పిల్లలకి హెల్త్ అయితే బాగాలేదు కదా, ఇంకా వస్తూ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము, ప్రభుత్వ హాస్పిటల్కి. ట్యాబ్లెట్లు ఇచ్చారా? టెస్ట్ చేశారా? బ్లడ్ టెస్ట్ చేశారా? మామూలుగా ట్యాబ్లెట్లు అవి ఇచ్చారా? సరే, మరి తినండి. తిన్నాక ట్యాబ్లెట్లే చూపిద్దరు కానీ, ఓకేనా? బాయ్ చెప్పండి మన ఫ్రెండ్స్కి. ఏది మీరు ఒక బజ్జీ తిను. వేసిన ముందెట్టేసుకున్నారు మా ఆయన గారు. ప్లేట్లో వేస్తానంటే చల్లటి వాతావరణంలో వేడిగా అయ్యి చెప్పాలమ్మా, మరిచిపోతున్నామే తింటాం. కట్టేసా గేదెని, తిరుగుతుంది ఇంకా. ఏమండి, ఎలా ఉందండి మిరపకాయ బజ్జీ పకోడీ? ఏం పకోడీ అది? పకోడీ అంటున్నా, ఉల్లిపాయ పకోడీ. మంట వస్తలేదు కదా, గింజలు తీసేస్తున్నా. అందులో చిన్న మిరపకాయ బజ్జీ వేసిందిగా, చిన్న మిరకాయ ఇవి చిన్న మిరకాయ ఇవి. ఒకసారి మిరకాయ తిన. అది మిరకాయ బజ్జీ కదా, అది మిరకాయ కదా, అది మిరకాయ కదా, చిన్న మిరకాయ బజ్జీ ఇవి. అదిగో ఆ బజ్జీ తినమ్మా. చాలా బాగుంది. పెద్ద బజ్జీ మీద ఇదే బాగుంది. నేను ఒకటి తిన్నాను ఆల్రెడీ. ఏమ్మా, నేను తిన్నాను కదా, అడుగుతాను. లేదమ్మా, మంట రావట్లేదమ్మా, తినే. కొద్దమ్మా, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసి చేతులు సబ్బుతో కడుక్కోవడం బాగా చేసి బాగుంది. నీళ్ళతో కడిగేసుకుని మొహం తుడుచుకున్నాను. మొహం అంతా మండిపోతున్నాను. సింగడాడికి మంచిది అయితే లేకు. బాగా వేస్తానా? ఆయనకి మండుతున్నట్టు ఉంది ఎక్కడో. దమ్మకు చెమ్మ నీళ్ళు తాగాడు ఒక్క మిరకాయకి. చూసా, దెబ్బకు మంచి నీళ్ళు చెమ్మ నీళ్ళు తాగిపించారు నీతోటి. ఎలా చూడు, బాగుంది. అసలు మా ఆయన మంట తినడండి. అసలు పచ్చడి కూడా మంటగా ఉండదు పచ్చడి.